ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ రాశారు. గన్నవరం విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పెను సంచలనానికి తెరలేపారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 20% పన్నులకు ఏకంగా 206 కోట్ల రూపాయలు కేటాయించడంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలపై నిజాలు తేల్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అవినీతి నిజంగానే జరిగిందని బయటపడితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా లేఖలో వివరించారు. దీంతో చంద్రబాబుకు వంశీ రాసిన లేఖ హాట్ టాపిక్ అయింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత పార్టీ ఎమ్మెల్యే ఒక పక్క, వైసీపీ పార్టీకి సంబంధించిన నేత మరొక పక్క చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టిన సందర్భం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన పరిస్థితి నెలకొంది. ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు ప్రభుత్వం మీద విమర్శలు గుర్తించడం, ప్రభుత్వం మీద ఇరకాటంలో పెట్టడం, ప్రభుత్వం మీద ప్రజల్లో చెడు పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం పరిపాటిగా మారింది. కానీ గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుత యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న పనులు ఓ పక్క పార్టీకి తరలించుకోవచ్చు, మరో పక్క పార్టీని ఇరకాటంలో పెట్టే పని అనుకోవచ్చు. అయితే ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్ట్ కేటాయింపుల్లో అవినీతి జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన విమర్శల నేపథ్యంలో ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరపాలంటూ కూడా వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కేవలం 20% పనులకు 206 కోట్లు కేటాయించడంలో భారీ అవినీతి జరిగిందని కేఎంవి సంస్థ వల్లభనేని వంశీకి సన్నిహితుడని యార్లగడ్డ ఆరోపిస్తా ఉన్నాడు. వల్లభనేని వంశీకి సంబంధించిన తన స్నేహితుడికైన కేఎంవి సంస్థకి ఎందుకు టెర్మినల్ ఏర్పాటు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ కూడా యార్లగడ్డ మరో పక్క ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సొంత పార్టీ వాళ్ళని కాదంటూ పక్క పార్టీ వాళ్ళకి ఎందుకు ఈ కాంట్రాక్ట్ కేటాయించారంటూ ఇటు పక్క యార్లగడ్డ చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అటు పక్క వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ ఇద్దరు పనుల వల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడిన పరిస్థితి అయితే నెలకొన్నది. ముఖ్యంగా సిబిఐతో విచారణ జరిపించాలంటూ కూడా వల్లభనేని చేసిన ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున సంచలనం కలిగిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తనపై సిబిఐతో విచారణ జరపండి, విచారణ సమయంలో తన మీద అవినీతి తేలినా, తన సన్నిహితుడిని తేలినా, తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను. అదే సమయంలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. దాదాపు 20% పనులకు సంబంధించి 206 కోట్లు కేటాయించడంపై మాత్రం అవినీతి జరిగిందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఇద్దరు వల్ల టీడీపీ పార్టీ ఇప్పుడు తలదించుకునే పరిస్థితి వచ్చిందనంటే ఖచ్చితంగా అవునని అనుకోవాలి. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఒక నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, అదే నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేత, అది కూడా ప్రభుత్వం అంటే మండిపడే వ్యక్తి, ప్రభుత్వానికి అత్యంత శత్రువుగా భావించే వల్లభనేని వంశీ అవినీతి జరిగిందంటూ ఆయన లేఖ రాయటం, అక్కడే అవినీతి జరిగే విధంగా అతనికే కాంట్రాక్ట్ కేటాయించని సొంత పార్టీ ఎమ్మెల్యే లేఖ రాయటం, అన్నిటి కూడా గన్నవరం విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్ట్ లో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటుపక్క ఎమ్మెల్యే, అటుపక్క వల్లభనేని వంశీ ఇరువురు చేస్తున్న పనులకి ఆ పార్టీ పెద్ద ఎత్తున కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడిందనంటే ఖచ్చితంగా ప్రజలు అవుననే అంటున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ వల్లభనేని వంశీ సంబంధించిన కేఎంవి సంస్థకు సంబంధించి కాంట్రాక్ట్ ఇవ్వటంపై కూడా ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
గత 3 రోజుల క్రితం మీడియా సమావేశంగా ఏర్పాటు చేసి ఆయన బాధ అక్కసు వెళ్ళగక్కున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. పార్టీ సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కాకుండా బయట వ్యక్తులకి ఎలా కేటాయిస్తారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా అలకపూరిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ కేటాయింపులపై వెంకట్రావు నిజ నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని వల్లభనేని వంశీ కోరుతున్న నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ కేటాయింపులపై వస్తున్న ఆరోపణలపై నిజ నిజాలు ప్రజలకు తెలియాల్సి ఉందని, అందుకే ఈ యొక్క సిబిఐ విచారణ చేపించిన పక్షంలో ఈ బయటకు వస్తుందని వల్లభనేని వంశీ అడుగుతున్న నేపథ్యంలో నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా అని ఆ యార్లగడ్డ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎయిర్పోర్ట్ టెర్మినల్ కాంట్రాక్ట్ పై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలపై ఆ ప్రభుత్వం కూడా పెదవి విస్తే ఆ పరిస్థితి నెలకొంటుంది. అవినీతి నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తానంటూ కూడా యార్లగడ్డ వెంకట్రావు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ పని వల్ల రాబోయే రోజులలో గన్నవరం ఎయిర్పోర్ట్ టెర్మినల్ నిర్మాణం కూడా ఆగిపోయిందా, సిబిఐ ఎంటర్ అవుతుందా, లేకపోతే ప్రభుత్వం ఒక విచారణ కమిటీ వేసి విచారణ చేస్తుందా, లేకపోతే ఈ ప్రభుత్వం ఈ యొక్క పని ఈ యొక్క ఆరోపణలు సద్దుమణిగేలాగా చేస్తుందా అనేది అయితే వేసి చూడాల్సి ఉంది. సందీప్. థ్యాంక్స్ నాగేశ్వరరావు.